ఇప్పుడు మీకు బహిరంగంగా ప్రకటిస్తున్న ఇతను 19 సంవత్సరాల వయసు వచ్చేలాక పెంచుకున్న తల్లిని రేప్ చేయించిండు. ప్రభు అంటున్నాడు, రాజారావు జైలు సూపరింటెండెంట్ గారు ఉరేసుకోబోతున్నాడు, నువ్వు ఆయన దర్శించాలా? ఈ మాట నాకు బెయిలు ఇంతకాలం మంది ఎన్నో సంవత్సరాలు అయింది నేను జైల్లో ఉన్నా, నాకు బెయిలు రావడం ఏంటిది? నిజంగా ఇది దేవుని కార్యంగా జరిగితే నేను ఆయన సేవనే చేస్తానని చెప్పేసి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ నా వందనాలండి. ఈ సాక్ష్యం వినబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఈ సాక్ష్యాన్ని నేను గత 4 నెలల క్రితం తీయటం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, అయ్యగారికి కిడ్నీస్ 2 ఇన్ఫెక్షన్ అయి చాలా సివియర్ పొజిషన్ లో ఉన్నారు. డాక్టర్స్ అయితే ఇంచుమించు ఆశలు వదులుకోవటమే అన్నట్టుగా చెప్పారని మరి నాకు తెలియటం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు వారి సేవకి గాని ఎటు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి చూస్తున్న మీలో ఎవరైనా సరే వారికి ఆర్థిక సహాయం ప్రభు ప్రేమను బట్టి అందించగలిగితే నేను అకౌంట్ నెంబరు మరి డిస్ప్లే చేస్తున్నాను. అయ్యగారి యొక్క పరిచర్య చాలా భిన్నమైన పరిచర్య అండి. మీరు చివరి వరకు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎంత భిన్నమైన పరిచర్య అంటే, ఖైదీలు జైలులో ఉన్నప్పుడు ఏ అధికారి గాని ఖైదీలు గాని చెప్పకుండానే వారు చేసినటువంటి నేరాన్ని ప్రభు యొక్క ఆత్మ ద్వారా చెప్పినప్పుడు వారు చాలా భయపడిపోయి క్రీస్తే నిజమైన దేవుడని అంగీకరించి ఆ విధంగా మారు మనసు పొంది అనేక మంది సేవకులుగా మారారు. అనేక మంది ప్రాణభయంతో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు మీకు త్వరలోనే విడుదల ఉంది, పలానా తారీఖు అని చెప్పినప్పుడు వారు చాలా సంతోషించి ఆ విధంగానే విడుదలైపోయేవారు. మరి ఇలాంటి సాక్ష్యాన్ని నేను ఎంతవరకు వినలేదు. మీరు కూడా చివరి వరకు చూసి అనేక మందికి షేర్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యం మరి మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామండి. మనతో ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ స్వామిదాస్ గారు. దేవుడు వారి శక్తికి తగిన విధంగా కొన్ని పరిచర్యలు అప్పగిస్తూ ఉంటారు. మరి దైవ దర్శనాన్ని బట్టి వీరికి ఇచ్చినటువంటి పరిచర్య జైలు పరిచర్య. జైల్లో మనకందరికీ తెలుసు, క్షణిక ఆవేశాన్ని బట్టో వారు చేసినటువంటి నేరాలను బట్టి వారు జైల్లోకి వచ్చిన తర్వాత వారు పశ్చాత్తాపం పడతారు, కానీ వారికి సరైన మార్గం తెలియదు. మరి అలాంటి వారికి మరి దేవుని ప్రేమను వివరించి అనేక మందిని దేవుని వైపుగా నడిపించినటువంటి దైవ సేవకులు, మరి ఎన్నో అద్భుతాలు దేవుడు వీరి ద్వారా చేసి ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందుగా క్లుప్తంగా వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకుందాం. అయ్యగారు వందనాలు. మిమ్మల్ని కలుసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పరిచర్య విన్నప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. చెప్పండి అయ్యగారు, మీ రక్షణ సాక్ష్యం చెప్పి. దేవుడు నాకు ఈ సమయము మీ ద్వారా మరి ఈ కార్యక్రమంలో పాలు పొంది నా రక్షణతో కూడా ప్రభు నా సేవ పరిచర్యలో ఆయన ఇచ్చిన దర్శనానికి లోబడి దాదాపు 1967 నుండి నేటి వరకు కూడా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటున్నాను. దాదాపుగా గ్రామాదులలో సువార్త ఒక 10 సంవత్సరాల కాలము చేశాను. 1967 నుండి 77 వరకు కూడా ఒరిస్సా ప్రాంతము, ఆంధ్ర అంతా కూడా తిరిగాను. అలాగనే ప్రభు నాకు ప్రేయర్లు కనిపెట్టినప్పుడు ప్రభు దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు జైళ్లలో పరిచర్య చేయడానికి. 1977లో పరిచర్యలో ప్రవేశించడం జరిగింది. కీర్తిశేషులు స్వర్గీయ సూర్యప్రకాశం గారని జగనాయకపురం అయిన వారితో నేను సాహసం కలిగిన వాడుగా ఉంటూ ఆ దినాల వారి పర్మిషన్ ఉండడం వలన అనేక జైలు దర్శించిన విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, మరి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు చెంచలగూడ కావచ్చు, తర్వాత అలాగా ముషిరాబాద్ జైలు, మరి అనేక నెల్లూరు మొదలుకొని అనేక స్థలాలు కూడా జైళ్ళలో దర్శించి దేవుని వాక్యము ప్రకటించాను. వారు ప్రభునందు నిద్రించిన తర్వాత 78వ సంవత్సరంలో ఆ ప్లేస్ ను నాకు ఇచ్చారు. ఆ పరిచర్యలు వాడబట్టుకున్నాను. అంటే వారు జైలు పరిచర్య చేసేవారండి? వారు చేశారు. అంటే వారితో పాటు మీరు ఉండేవారు? వారితో కలిసి నేను అసోసియేట్గా ఉన్నాను. ఓకే. స్టేట్ అంతా కూడా నేను తిరిగాను. 1978లో మాకు ఈ పర్మిషన్ ఇచ్చాక తర్వాత కాలంలో జియో ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ 80లో దేవుని వాక్యములో ఇంకొక మాట ఏముందంటే 32 వచనములో మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కావున మీరు
మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువు యెహోవా. కనుక మానవునికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. పాపంలో వచ్చే జీతం మరణం గనక మనుషుడు తన అపరాధం నుండి విముక్తి పొందాలనేది గొప్ప ఆశ అనుకున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుని ప్రేమించి రక్తప్రోక్షం పాప వినాశము, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగనేరు గనక ఆయన అమూల్య రక్తం ద్వారా కడగబడ్డ ప్రతి ఒక్కరికి పాపి కూడా పాపక్షమాపణ ఉంది, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇప్పుడు దేవుని వాక్యం ఎందుకు చెప్పాలి అంటే ఎజికేల్ గ్రంథములో 3వ అధ్యాయములో 11 వచనం, బయలుదేరి చెరలోనున్న జనుల ఎద్దుకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాను చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. వాళ్ళు ఉంటారు, వినని వారే ఉంటారు. అందువల్ల నా సేవలో దేవుని మాటలు చెప్పినప్పుడు ఎంతో శ్రద్ధగా వింటారు. ఇప్పుడు ఇష్టం ఉన్నంటే అది బలవంతమేమి ఉండదు. అక్కడ ఒక అతను ప్రార్థనలో మోకాలొంగినాడు. ప్రే చేస్తున్నప్పుడు, బాబు నువ్వు తాగినావు కదయ్యా, తాగుట ద్వారా నీకు నష్టం కలిగింది, కేసు పెట్టారు, దేవుని ఆత్మ ద్వారా ఈ మాట చెప్పబడ్డది, నువ్వు తాగినావు, బాగా తాగినావు. అతను అన్నాడు, సార్ నా పేరు అప్పారావు అండి, నేను బాగా తాగేవాడిని, నా యొక్క డీసీఎం వ్యాన్ నేనే తగలబెట్టుకున్నాను సార్, ఇది లక్షలతో కూడిన పని, అందువల్ల నాకు కేసు పెట్టారు సార్ అన్నాడు. అప్పుడు అతనికన్నా, అయ్యా తాగడం వల్ల నీకు ఎంత నష్టమైంది, ఇంకోసారి తాగోదు, అది సైతాన్ పని, కనుక నువ్వు దేవుని బిడ్డగా మార్చబడి నీ మారు మనసు పొందుకో, దేవుడి నీ ఎందు ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు అనే విషయాల్లో. ఒక రోజు అన్నాడు కదా, సార్ నా నాకు ఎవరు బెయిల్ తీయరు సార్, నా బెయిల్ వచ్చేటట్లుగా కొద్ది ప్రార్థన చేయండి సార్, నాకు బాబు నీకు తప్పకుండా బెయిల్ ఇస్తాడు అని. మళ్ళీ ఇతనికి అనుకోని రీతిగా జడ్జి గారు అన్నారు, నీకు బెయిల్ ఇస్తాము కానీ బాబు నీవు 20,000 రూపాయలు బెయిల్కు నువ్వు పెట్టుకోవాల్సి వస్తుంది, 20,000 రూపాయలు నాకు కావాలి సార్, నేను కొంత డబ్బు దాచుకున్నాను, 10,000 మాత్రమే ఉంది కానీ నా అకౌంట్లో, 10,000 నా సంగతిని ఏమో అర్థం కావటం లేదు సార్, బెయిల్ ఇచ్చిన దేవుడు నీకు ఈ డబ్బు కూడా నీకు సమకూరుస్తాడు, జైలునే దొరుకుతుంది, నీవేం బాధపడద్దు. ఒకరోజు డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ గారు శ్రీనివాసరావు సారు, ఆయన దేవుడు ప్రేరేపించబడి ఆ బ్యారెక్ వచ్చేసి, ఎవరయ్యా అప్పారావు, సాబ్ బులారా జారే, ఏం పేరు, నా పేరు అప్పారావు సార్, నువ్వు బెయిల్ మీద వెళ్ళాలి కదా. అవును సార్, మరి నీ అకౌంట్లో ఎంత ఉందా డబ్బులు, 10,000 ఉంది సార్, మరి 10,000 ఎట్లా, అదే నాకు అర్థం కావటం లేదు సార్. అప్పారావు, నేను నీకు బెయిల్కు 10,000 ఇస్తున్నాను. ఎంత మంచి ఆఫీసర్ ఆయన, మంచి దేవుని ఆత్మ ద్వారా ఆయన నడిపించబడ్డాడు, దేవుని కార్యం జరిగింది, తర్వాత తన బెయిల్ మీద వెళ్ళిపోయినాడు. ఇది దేవుని యొక్క దైవ కార్యం అనేది. ఒక సమస్యలు వలయం జైలు అంటే వాళ్ళు మామూలుగా వినరు, వాళ్ళు సామాన్యంగా ఒక కార్యము జీవితాల్లో జరిగినప్పుడే దేవుని సమీపిస్తారు, దేవుని అతుకుంటారు. మరి ఇంకొక సహోదరుడు ముషిరాబాదు సెంట్రల్ జైలు వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఒక అసెంబ్లీలో వీళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళు గలాటా చేసినారు, తొందర చేశారు. తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టి ముషిరాబాద్ జైలు తీసుకొచ్చారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు దెబ్బలు తగిలి. నేను ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు ఒక ఖైదీ సహోదరుడు విశ్వనాథ్ అనే అతను గదిని శుభ్రం చేస్తున్నాడు. సార్ మీరు బయట నిలబడండి సార్ అని. నిలబడడం ఎందుకని ఇంకొక బ్రదర్ శామ్ ఉంటే పాస్టర్ గారు హాస్పిటల్ దర్శిస్తాము, ప్రార్థన చేద్దాము. అక్కడ యూత్ కాంగ్రెస్ కనపడ్డారు. అయ్యా నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, మీతో కొద్దిగా మాట్లాడతానయ్యా. మాకు అక్కర్లేదండి, మాకు అవసరం లేదు, అదిగో ఆ వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి. రాబాబు రా దగ్గరికి వచ్చాడు, చేయబెట్టి ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి బయలుపరిచాడు. ఈ వ్యక్తిని సూసైడ్ని ప్రేరేపించి ఆత్మహత్యకు పాల్పడిన సాతానా, యేసుక్రీస్తు నామమును గద్దిస్తున్న బిడ్డను విడిచిపో, వదిలేళ్ళు సైతాన్ అని చెప్పి గద్దించిన. చేసిన తర్వాత, బాబు ఎందుకు ఆ విధంగా నువ్వు సూసైడ్ చేసుకుంటావు, యేసు ప్రభువారు నీకు శాంతి సమాధానము నెమ్మదిస్తాడు, నీ పాపంలో క్షమిస్తాడు. ఈయన సూసైడ్ అటెంప్ట్ చేసినాడు, మళ్ళా కాకుండా జాగ్రత్తగా ఒక్కొక్కసారి పరిశీలించి ఆయనను కనిపెట్టండి అయ్యా. వాళ్ళల్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళు, సార్ ఇక్కడ నిజముగా దేవుడు ఉన్నాడు సార్, ఇక్కడ నిజముగా దేవుడు ఉన్నాడు సార్, ఇక్కడ నిజముగా దేవుడు ఉన్నాడు సార్, యేసు ప్రభు నిజమైన దేవుడు సార్ నిన్ననే వాడు గాజు బాటలు పగలగొట్టుకొని ముక్కలు చేసుకొని పౌడర్ లాగా తాగినాడు సార్. ఈ అటెంప్ట్ చేసినప్పుడు ఆ సీరియస్ కండిషన్ ద్వారా హాస్పిటల్ తీసుకొస్తే అవన్నీ కక్కిచ్చారండి. మాకు తెలుసు సార్ ఈ విషయాలు, మీకు తెలియదు, చాలా గ్రేట్ సార్, ప్రభు మా కోసం ప్రార్థన చేయండి అని అందరూ ప్రార్థన చేసుకున్నారు. ఈ విధంగా ఇంకొక చెంచలగూడ జైల్లో బాగా వారము ప్రేయర్స్ నడుస్తున్నది. సాక్ష్యం చెప్పమంటాం మేము, ఎప్పుడైనా ఎవరికైనా దేవుడు మేలు చేస్తే మీరు పంచుకోండి, ఆ నమ్మకం విశ్వాసం వాళ్ళలో కలుగుతుంది కదా అని నేను దాదాపు ప్రోత్సహిస్తాను వాళ్ళని. ఒకసారి ఒకతను నాతో ప్రార్థన చేయించుకుంటున్నాడు.
ప్రేయర్లు అంటున్నాడు ప్రభు ఆత్మలో, ఇతడు బెయిల్ మీద వెళ్ళబోతున్నాడు, బెయిల్ మీద వెళ్ళకూడదని నువ్వు చెప్పాలన్నాడు. బాబు నువ్వు బెయిల్ మీద వెళ్తున్నావు కదా అంటే, అవును సార్ బెయిల్ వచ్చింది సార్, నాకు వెళ్ళిపోతా. వెళ్ళకూడదయా? అట్లా సార్, ఇది దేవుని మాట, నా మాట కాదు. ఒక నెల ఆగు, కీడించి మేలించమన్నాడు దేవుడు. తను ఆలోచించుకున్నాడు, నేను వెళ్ళక తప్పదు సార్, నేను వెళ్తాను. చూడు బాబు నీ ఇష్టం, నువ్వు వెళ్ళిన మరుసటి రోజే పోలీసులు పట్టుకుంటారు, నీ కేసు పెడతారు, మళ్ళీ నువ్వు జైలుకి వస్తావు, నీ ఇష్టం పో అని చెప్పేసి. ఒక వారం అయిన తర్వాత నమస్తే సార్ అన్నాడు. చూసి పోయిన వారం ప్రార్థన చేయించుకున్నావు, విశాఖపట్నం పోతున్నావు బాబు, నువ్వు ఏమైంది అన్న. నేను సాక్ష్యం చెప్తా సార్ అన్న. చెప్పు బాబు సాక్ష్యం చెప్పమ్మా. నా పేరు సూర్య భగవానుడు, నేను ఏతిస్ట్ అండి, ఇలాంటి విశ్వాసం నాకు ఉండదు. అయితే అంతకుముందు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, చాలా మందికి నేను విన్నా, వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి నా విశ్వాసం బలపడి నేను కూడా ఎందుకు ప్రార్థన చేయించుకోకూడదు అని చెప్పేసి ప్రార్థన చేసి చెప్పాడు. నువ్వు బెయిల్ మీద వెళ్తున్నావా అంటే అవునన్నాను. ఇప్పుడు వెళ్ళకూడదు బాబు అని. లేలే వెళ్తా సార్. లేదు సార్ నేను వెళ్తానన్నా. వెళ్ళిన విశాఖపట్నం. నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరుసటి రోజులు పోలీసులు వచ్చి పట్టుకున్నారు, మళ్ళా కేసు పెట్టారు. ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడండి, యేసు ప్రభు నిజమైన దేవుడు సార్ అని చెప్పి తను సాక్ష్యం చెప్పడం జరిగింది. ఒక ఖైదీ ప్రేయర్కి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు తను తప్పు చేయలేదని ఏదో కేసు పెట్టారు. ప్రేయర్లో దేవుడు అంటున్నాడు, ఇతను చేయని నేరం మీద ఇతను కేసు పెట్టారు, అతనికి నువ్వు చెప్పు, అతడు కేసును ఒప్పుకుంటే నాకు విడుదలైపోతుంది అని అంటున్నాడు. అని అన్నప్పుడు బాబు ప్రార్థనలో చేసిన తర్వాత, బాబు నువ్వు కేసును ఒప్పుకుంటున్నా అంటావు కదా అని. అవును సార్ అనే. మరి చేయని దానికి నీ కేసు ఒప్పుకుంటావా? దేవుడు చెప్పిన మాట ఇది, తొందరపడవద్దు. లేదు సార్ నేను ఒప్పుకుంటే ఎవరో చెప్పారు, చెప్పుడు మాటలు ఎందుకయ్యా అంటావు? నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు దేవుడు నిర్దోషిగా తెరిచి నేను పంపిస్తాడు చెరసాల నుండి. నువ్వు కేసు చేయని దాని కేసు ఒప్పుకోవడం ఏంటిది? జాగ్రత్త. లేదు సార్ నేను నీ ఇష్టం బాబు పో, మళ్ళీ వచ్చే వారం నువ్వు జైలుకి వస్తావు. అలాగే మరుసటి వారంలో మళ్ళీ జైలుకి వచ్చాడు. కొన్నిసార్లు దేవుని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు కొంతమంది. ఒకసారి నేను సిటీ బస్సులో ప్రయాణమై వెళ్తున్నాను, సిటీలో హైదరాబాద్లో. సనంతనంగా బస్సు ఎక్కాను, నాకు హైదరాబాద్లో దిగాల. నేను ఎక్కడ నిల్చున్నానో ఆ కింది ఆ భాగం కూర్చున్న స్థలం నుండి నమస్తే సార్ అని ఒక అతను అన్నాడు నన్ను. నమస్తే రమేష్ బాగున్నావా అన్న. బాగున్నా సార్. ఏమైనా అనే కేసు, నా కేసు కొట్టివేశారు సార్. ప్రభు ఆత్మ అంటుంది, ఇతనికి నువ్వు బోధ చేయి. జైల్లో ఉండన్నా బోధ చేస్తా కానీ బస్సులు ఉండి ఇతనికేం బోధ చేయగలను అని. నువ్వు నోరు తెరవా, నేను మాట్లాడతాను అన్నాడు. బాబు నీకు శత్రువులు ఉన్నారా అన్న. ఏం సార్ అన్న, నీకు రెడ్ సిగ్నల్ పడ్డదయ్యా అని. అదెట్లా సార్ అన్న, నువ్వు బౌండరీస్ దాటి వెళ్ళిపోతే నీ శత్రువు నేను చంపేస్తారయ్యా. వాడేం చేస్తాడు సార్, నీ సరిహద్దులో ఉండు, నువ్వు బౌండరీస్ దాటవద్దు, ఇది నా మాట కాదు దేవుని మాట అయ్యా అని చెప్పడం జరిగింది. నేను ఖైరతాబాద్లో దిగాను, అతను కూడా దిగి సెకండ్ ఇచ్చి సార్ వస్తా సార్ అని. మళ్ళీ నేను ఆదివారం పూట నేను ముషిరాబాద్ సెంట్రల్ జైలు ఆ సర్కిల్కి వచ్చాక నన్ను చూశాడు, నమస్తే సార్ అన్నాడు. ఏం రమేష్ మళ్ళీ జైలుకి వచ్చావా అన్న. సార్ వాడు నన్ను చంపని వస్తే నేను ఇంకోటి కలిసి చంపి వచ్చినాం సార్ అన్నాడు. ఆ విధంగా దేవుడు కొన్ని జీవితంలో ఏం జరగబోతుంది, ఆ ఖైదీలు ఎందుకు నేరస్తులుగా మారుతున్నారు, ఇవన్నీ చూస్తే దీని వెనక చాలా భయంకరమైనటువంటి సతాను మానవుని నేరం వైపు నడిపిస్తున్నాడు. ప్రభు అన్నాడు కదా, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యోహాను 3:8 ఉంది. ఒక సహోదరుడుకు 20 సంవత్సరాలు శిక్ష పడ్డది. అతని పేరు సంజీవ్, చర్లపల్లి జైల్లో. నాతో అన్నాడు ఒక మాట ప్రేయర్లో, అయ్యగారు నేను 20 సంవత్సరాలు శిక్ష పడ్డది కదా, నేను ఎలాగ ఉండాలి 20 సంవత్సరాలు జైల్లో అని ఆందోళన ఉన్నాడు. అతను ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వాళ్ళ నా ఎదుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు ప్రభు. నిజంగా ఒక మనిషికి అది చాలా కష్టం. పోనీ 20 రోజులు అనుకోండి, ఓకే 20 నెలలు అనుకోండి, అది కూడా పర్లేదండి అని అనుకోవచ్చు. 20 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు. ఇక నేనన్నా, అయ్యా దేవుడు తలంచుకుంటే నువ్వు 20 సంవత్సరాలు ఉండని అవసరం లేదు సంజయ్, నువ్వు ప్రేయర్కి వచ్చి కూర్చోమ్మా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రార్థనలనే పరిష్కరించబడతాయి. చాలామంది అధికారులు కూడా విని వాళ్ళు చాలా స్పందించి ఈ ప్రేయర్స్లో కూడా ఇంత దేవుని కార్యము దాగి ఉంది కదా అని ఆలోచనలు రావడం చూస్తున్నాను నేను. ఇప్పుడు సంజయ్ ప్రేయర్కి వస్తున్నాడు రెగ్యులర్గా. ఒకరోజు ప్రార్థనలో ప్రభు అన్నాడు, ఇతను హైకోర్టు పెట్టుకోమని చెప్పు. హైకోర్టు పెట్టుకున్న తర్వాత హైకోర్టు బెంచ్ పరిశీలన చేసి అతనికి 15 సంవత్సరాల కాలం శిక్షను తొలగించేశాడు. అప్పుడు ఇతను 9 సంవత్సరాల శిక్ష పూర్తి చేశాడు, ఇంకా 1 సంవత్సరం మిగిలింది. అప్పటికే 9 సంవత్సరాలు పూర్తి చేశాడు. ఆ 1 సంవత్సర కాలాన్ని అధికారులు రిమిషన్ అంటే ఆ లెక్కలు కట్టి అతని నడవడిని ఆధారం చేసుకొని మార్కులు వేసి
అప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసే 1 సంవత్సర కాలాన్ని వీళ్ళు లెక్కించి అతను 9 సంవత్సరాలు విడుదల చేసేసి ఇప్పుడు అతను అహ్మద్ నగర్ అని నిజామాబాద్ ప్రాంతంలో సువార్త దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. పెద్ద చర్చ్ కూడా కట్టుకున్నాడు ఆయన. అతని పేరు స్వామిల్ అని పేరు పెట్టబడ్డది. ఇప్పుడు సేవ చేస్తున్నారు సేవ చేస్తున్నాడు సంజయ్ గారు. సంజయ్ చేస్తున్నాడు. అతను పెద్ద రౌడీ షీటర్. ఆయన భవానీ శంకర్ అని ఉన్నాడు. ఆయన దాదాపుగా 11 మర్డర్ కేసులు. అప్పటికి నాకు ఉత్తరాలు రాసేవాడు, నేను రాసేవాడిని, బలపరిచేవాడిని, దేవుని మాటలు చెప్పి నేనేం చంపేస్తారా అన్నాడు. రంగా నన్నేం చేస్తే పోయా అన్నాడు. అలాంటి వాడు ఈయన దీనుడు అయిపోయి ఒకసారి నేను చేసిన ఈ పాపాలను క్షమిస్తాడా దేవుడు, నాకు శిక్షణ ఉంటుంది దేవుని దగ్గర కూడా, ఈ శిక్షను తొలగించేవా దేవుడు ఉన్నాడా అని చెప్పి మనశ్శాంతి లేక సూపరింటెండెంట్ సార్తో మాట్లాడాయా, నాకు లైబ్రరీ రూమ్లో మాకు కొన్ని బుక్స్ చదువుకుంటాను సారు, ఆత్మీయమైన బుక్స్, చదువుకో భవానీ, ఏం కాదు చదువుకో, లైబ్రరీ మీకోసం కదా ఉన్నది అని చెప్పినప్పుడు అది చదువుతుంటే అనేక గ్రంథాలు చదివాడు. కానీ ఎక్కడ తనకు పాపాలు క్షమిస్తానన్నట్టు ఓడు ఎక్కడ కనపడలేదు. రేడియో నుండి మూర్తి గారు, ఆరోగ్యమూర్తి గారు చెప్పే మాటలు కూడా వింటున్నాడు. ఆయన బలపడ్డాడు. నేను ఒకరోజు హైదరాబాద్ నుండి పోయినప్పుడు మోకలంగిండు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు చేస్తే, ఎన్ని కేసులు ఉన్న దేవుడు అంటున్నాడు, ఇతనికి ఎన్ని కేసులు అడగాను అన్నాడు. ఎన్ని కేసులు 11 సార్లు చేసిన తర్వాత ప్రభు అన్నాడు, 10 కేసులు కొట్టేస్తానని చెప్పు, 1 కేసుకు లైవ్ పడుతుంది చెప్పండి అన్న. నీకు దేవుడు 10 కేసులు కొట్టేస్తున్నాడా, 1 కేసుకు లైవ్ పడుతుంది. ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు భవాని, 10 కేసులు కొట్టేసిన దేవుడు 1 కేసుకి ఏంటి తిరకాసం, అది కూడా కొట్టేయచ్చు కదా అని అనుకుంటున్నావు. అక్కడే మతలబు ఉంది, అక్కడే దేవుని ప్రేమ దాగింది. దేవుడు 10 కేసులు కొట్టేసిన దేవుడు 1 కూడా కొట్టివేయగలడు. కానీ నువ్వు బయటికి పోతే మాత్రం ఆ కేసులు కొట్టేస్తే నీ శత్రువులు చంపేస్తారు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీ చెరసాలు ఉంచుతున్నాడు, దేవుని సేవ చేయమంటున్నాడు. అప్పుడు ఆయన అనేకులను విశ్వాసులను ప్రార్థనకు నడిపించడం వలన ఒకరోజు అధికారులందరూ కూడా ఒక చర్చగోష్ఠి చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, కొంతమందికైనా విడుదల చేద్దాం ప్రభుత్వ పరంగా. వాళ్ళు రిపోర్ట్స్ అన్ని చూశారు. చూస్తే ఇతని మీద ఏమన్నట్టు రిమార్క్స్ లేవు. ఇది అనగా ఇతరులు ఉండడం ఎందుకయా, మనం రికమెండ్ చేద్దామని చెప్పి అధికారులు గవర్నమెంట్కు రాస్తే 8 సంవత్సరాలకు అతనికి విడుదల చేశారు. ఆయన అప్పుడు సేవ చేస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళాడు ఎక్కడ, రాజరాజేశ్వరి కానీ పేటకు తీసుకెళ్ళాడు. తర్వాత అరండలపేటలో ప్లాట్ఫామ్ కట్టేసి అక్కడ వాక్యం చెప్పదానికి, సాక్ష్యం చెప్పదానికి, ఈ విధంగా ఆయన దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎప్పుడైతే దేవునిలో మార్చబడ్డాడో అక్కడ నుండి తన జీవితం నూతన పరచబడ్డ ద్వారా అనేక మంది ఆత్మీయులను సంపాదించుకున్నాడు తన సాక్ష్యం ద్వారా. ఇప్పుడు ఇల్లు ఏ స్థలములో అయితే ఆయన ఉన్నాడో, రౌడీగా తిరిగినాడో, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, ఒక కుమార్తె ఆమె పేరు కరుణ, నేను అరండలపేటలో ఉంటున్నాను అని తన సాక్ష్యం చెప్పడం జరిగింది. అతను వరంగల్ రాస్తాడు, ఒక తను సార్ అయితే గారు అనేకమైన ఉంటే కొన్ని సంఘటనలు మన హృదయానికి హత్తుకుంటాయి, ఎక్కడికెళ్ళా గుర్తుండిపోతాయి. అలాంటి ఖైదీల జీవితంలో మార్పు కానీ, దేవుడు చేసిన కార్యం కానీ మీకు ఏదైనా అలా గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా? ఒక అతను దాదాపుగా ఒక నక్సలైట్ ముషాబాద్ జైలు ఉన్నారు, 1-2-3 దాదాపు వాళ్ళంతా ఆడ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్లో రోగులుగా ఉంటారు, వాళ్ళు బాధలు ఉంటారు. వాళ్ళ ఉదయములలో మార్పు కలిగే మాటలు మేము చెప్తాం. అప్పుడు కూడా ప్రే చేసిన తర్వాత, బాబు నువ్వు చేయని నేరం మీదనే మీకు కేసు పెట్టారు, నీకు దేవుడు తప్పకుండా బెయిల్ ఇవ్వబోతున్నాడని అతను చెప్పడం జరిగింది. వాళ్ళకి విశ్వాసాలు, దేవుని మీద అంత విశ్వాసాలు ఉండవు సామాన్యంగా. ఈ మాట నాకు బెయిలు ఇంతకాలం అని, ఎన్నో సంవత్సరాలు అయింది నేను జైల్లో ఉన్నా, నాకు బెయిల్ రావడం ఏంటిది, నిజంగా ఇది దేవుని కార్యంగా జరిగితే నేను ఆయన సేవనే చేస్తానని చెప్పేసి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ఒకరోజు అడ్వకేట్ గారు వచ్చారు ముషిరాబాద్కు. కొంతమంది మళ్ళీ వీళ్ళని పట్టుకొని పోయి వేయాలని, ఒక కేసు పెట్టాలని అనుకున్నారు. ఈ అడ్వకేట్ గారు అక్కడే కారు తీసుకొచ్చి పెట్టి, బాబు నువ్వు నన్ను పట్టుకుపోయినప్పుడు ఆయన హస్తం, అంటే దేవుని హస్తం లాగా ఆ అడ్వకేట్ పెట్టి, ఇది మంచి పద్ధతి కాదు, మేము చట్టరీతిగా వాళ్ళకు బెయిల్ ఇచ్చారు, మళ్ళా తీసుకెళ్ళి ఇది మంచిది కాదయ్యా, దయచేసి ఎక్కువ మనీ ఎక్కించి అక్కడ నుండి తప్పించేసాడు. ఈరోజు ఆయన కేసులు కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు ఆయన ఆలేరు దగ్గర సేవ చేస్తాడు. అసలు ఎన్కౌంటర్ కావాల్సిన మనిషి, అది కూడా తప్పించినాడు దేవుడు నాకు అని చెప్పాడు. ఇలాగా దేవుడు అనేక విధాలుగా దర్శిస్తాడండి. ఆ విధంగా దేవుడు తను ఎక్కడ పొమ్మంటే అక్కడికి వెళ్తా ప్రభువు నడిపించి. దేవుని కార్యము ఎట్లా ఉందంటే, నేను ఒకరోజు ప్రేయర్ చేస్తున్న తెల్లవారుజామున ప్రభు అంటున్నాడు, రాజారావు జైలు సూపరింటెండెంట్ గారు ఉరేసుకోబోతున్నాడు, నువ్వు ఆయన దర్శించాలా. నేను అంత బ్యాగ్ సర్దుకొని వరంగల్కి వెళ్ళాను. అప్పుడు వరంగల్లో నారాయణ రెడ్డి గారు డిప్యూటీ ఆయన సూపరింటెండెంట్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్, ఏం సోమదాస్ గారు వచ్చారు, లోని వాక్యం లేదు సార్, నేను ఈరోజు బోధించడానికి రాలేదు సార్, సూపరింటెండెంట్ సార్తో
మాట్లాడే విషయాలు ఉన్నాయి సార్. ఏం సంగతి ఇట్లా ఉంది, అగత్యం చేసుకుంటాడు సార్ అని ప్రభు క్లియర్గా చెప్పాడు నాకు. ఉరి శిక్ష ఉరి వేసుకోబోతున్నాడని. ఇక నేను చెప్పా, మానసికంగా కృంగిపోయినాడు సారు. దానికి వేరే కారణాలు ఉన్నాయండి. నేను కూడా చెప్పానండి, ఆయన ఇంటికి వెళ్ళండి సార్, భార్య పిల్లలతో గడపండి, ఇక్కడ ఎందుకుంటారు ఒంటరిగా మీరు అన్నానండి. సరే నేను జవాను పంపిస్తానండి. జవాను పంపితే ఆయన బంగ్లాలో లేడు. ఇక నేను ఎక్కువగా నైట్ వరకు నేను ఉండకూడదు కదా, క్యాంపస్లో ఉండకూడదు. అట్లాగనే బయటపడ్డా. నేను కాజీపేటలో ఉన్నా. మరుస రోజు పేపర్కి వచ్చింది ఏంటంటే 7 గంటలకే నేను ఉరేసుకుని చనిపోయినాను. ఎవరికి అర్థం కాదు. మానవ సమస్యలు, ఖైదీల సమస్యలకు ఉంటే అధికారులు కూడా సమస్యలతో ఉంటారు. అది వాళ్ళు చెప్పలేరు. నేను కూడా చాలామంది కౌన్సిలింగ్ చేశాను. అధికారులు కూడా దాదాపుగా సేవలో జైళ్ళలో 47 సంవత్సరాల కాలము పరిచయాలు చేస్తున్నాం. మనుషులు నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నా 5 సోదరులకు అది చెప్తాను, మీరు మనుషుల మీద ఆధారపడండి. ఒకతను ముషిరాబాద్ సెంట్రల్ జైల్లో ప్రేయర్కి వచ్చాడు. ప్రేయర్ నా కోసం చేయండి సార్ అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు, ఇతను బెయిల్ పెట్టుకోమాయా చెప్పు అన్నాడు. బాబు నువ్వు బెయిల్ పెట్టుకోమానా? సీరియస్గా మాట్లాడుతున్నాను నాతో. ఏం సార్ మీరు బెయిల్ పెట్టుకోమని అంటున్నారు? నాకు హోమ్ మినిస్టర్ తెలుసు, అధికారం ఉంది, పలుకుబడి అంతా ఉంది. జడ్జి గారు 6 నెలల వరకు నాకు బెయిల్ ఇవ్వని అన్నాడు. ఇది ఎట్లా సాధ్యం సార్ అంటాడు. ఇది ముషిరాబాద్ జైల్లో జరిగింది. ఇది నా మాట అయితే నడవదు కాదు బాబు, ఇది దేవుని మాట అయితే నడుస్తుంది అంతే. 6 నెలల వరకు నేను ఇవ్వను అన్నటువంటి జడ్జి గారు తిరిగి ఆ వారం రోజుల్లో బెయిల్ ఇచ్చేసాడు ఆయన. ఒకతను బస్సులో పోతున్నా, నమస్తే సార్ అన్నాడు. రమణ బాగున్నా సార్, ఏమైనా నీ కేసు కొట్టేసినాను. కాసేపు దేవుడు అంటున్నాడు, ఇతను పాత నేరస్తుడు పట్టిస్తాడు చెప్పా ఆయనకు, మళ్ళీ జైలుకి పోతాడని. రమణ మళ్ళీ నీకు పాత నేరస్తు పట్టిస్తాడు, వచ్చే వారంలో నువ్వు జైల్లో ఉంటావు, కలుస్తావు పో అన్న. నమస్తే సార్ అన్నాడు. ఏం రమణ అనే పాత నేరస్తు పట్టించాడు సార్ అన్న. ఇంకొక నేను వాక్యం చెప్తా ఉన్నా ముషిరాబాద్ జైల్లో. ఆ వ్యక్తి, ఆ వాక్యం విన్న వ్యక్తి బస్సులో, సిటీ బస్సులో కలిశాడు. నమస్తే సార్ అనే. నన్ను గుర్తుపట్టినారు సార్ అనే. నేను యేసు ప్రభు అంటే వ్యతిరేకిని, ఎంతోమందిని కొట్టిన వ్యక్తిని నేను ముషిరాబాద్ జైలుకి వచ్చాను సార్. మిమ్మల్ని రాయి తీసుకొని కొడదామని నా చేయి పట్టుకుపోయింది సార్. దేవుని శక్తి ఎంత ఉంది యేసు ప్రభులో. ఆయన దూషించిన వ్యక్తిని అప్పుడే దేవుని పవర్ను గుర్తించి దేవుని నమ్మాను సార్. నేను సాక్షిగా ఉన్నాను ప్రభు కోసం, దేవుని స్తోత్రం, నా కోసం ప్రార్థించండి అయ్యా. ఒకదాని థామస్ అని మన ప్రియులు బెంజమిన్ గారి ద్వారా పరిచయం చేశారు. సార్ నా కొడుకు వెళ్ళిపోయి 3 నెలలు అయిపోయింది, చాలా ఆందోళనగా ఉన్నామండి, మా వైపు వస్తే బాగుంటుందేమో ప్రార్థన. ఎందుకయ్యా, దేవుడు అక్కడికి వస్తే ఇక్కడే ప్రార్థన చేస్తే ఆయన తన వాక్కును పైపు బాగు చేసేనే ఉంది కదా, కనిపెడదాం ప్రేయర్లో, దేవుడు సాయం చేస్తాడు. థామస్ చాలా ఆందోళన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయి కుమారుడు. అతని ప్రేయర్లో ఏమైందంటే అతని ఈవిల్ను పట్టి ఆ దయ్యము విజయవాడ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ కుమారుని ప్రే చేసి సైతాను విజయవాడలో ఉన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టింది. అదే అన్న, సైతానా నువ్వు తీసుకుపోయినావు, మరి ఎట్లా? నేను విజయవాడ తిప్పుతున్నా, ఆయన అడ్డుకొస్తున్నాడు ప్రేయర్లకు, మంత్రాలు చేసి మా మీద పంపించేశారు ఆయన మీదకి. మేము ఆయన తిప్పుతా ఉన్నాము, ఆయనకి ఇంకోసారి మా జోలికి రాడు కదా అని ఆ విధంగా వాళ్ళు మంత్రికులు నిర్ణయించుకున్నారు. మేము చెప్పితే మేము ఇటు వాడిని తిప్పుతా ఉన్నాము. ఇప్పుడు యేసుప్రభు నామములో చెప్తున్నావు, నువ్వు చెప్పు సైతాన్ అన్న. అప్పుడు సైతాన్ అన్నది, మేము అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాము, ట్రైన్ ఎక్కిస్తాము. సరే ఎప్పుడు బయలుదేరుతాడు? ఎల్లుండి బయలుదేరుతాడు. ఎల్లుండి అతను ట్రైన్ ఎక్కిస్తాము, మేము వెళ్ళిపోతాము. మరుసటి రోజు అతను తన ఇంటికి చేరుకుంటాడు. థామస్ అని ఫోన్ చేసిన, థామస్ నీ కొడుకు విజయవాడ ఉన్నాడు, నీ కొడుకు వస్తాడు, వచ్చిన వెంటనే నాకు ఫోన్ కలుపు. తిట్టడం కానీ అరవడం కానీ ఇంకేదా అంటే మాత్రం అతను వెళ్ళిపోతే మళ్ళీ మీకు దొరకడు, దేవుడి కార్యం ఇది. వచ్చిన తర్వాత నాతో ఫోన్లు చేయించు. దేవుడు ఏం చేశాడు, అతనిలో నుండి ఫోన్ చేసేటట్టుగా, డాడీ మామూలుగా అయిపోయాడు మనిషి. డాడీ నేను విజయవాడ నుండి బయలుదేరుతున్నాను, ఇక్కడ చెప్పింది అక్కడ ఆ అబ్బాయి నుండి వచ్చింది, 2 టాలీ అయిపోయింది. వచ్చేసాడు, ఫోన్ కలిపిండ్రు, ఈరోజు ఇంట్లో ఉన్నాడు, పని చేసుకుంటాడు. ఇంకోటి ఏమంటే చెంచలగూడ జైల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 120 మంది ఖైదీలు ఇట్లా కూర్చున్నారు. మధ్యలో వాక్యం చెప్తా ఉన్నా, ప్రభు ఆత్మ అంటుంది, నేను ఒక వ్యక్తిని చూపిస్తా, అతన్ని లేపండి అన్నాడు. బాబు నువ్వు లేమ్మా, నా పేరు మహేష్ సార్ అని, మీరు అందరూ చూడండి అని ఖైదీ సాధులందరూ కూడా తన వైపు చూడడం మొదలుపెట్టారు. కూర్చోమ్మా, మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను. ఖైదీలతో నేను మాట్లాడుతున్నా, ఇతడు నేరం చేసి జైలుకి వచ్చాడా, నేరం చేయక దేవుడు వచ్చాడా, మీరు చెప్పండి ఎవరైనా. ఒక 5 సోదరులేసి, సార్ మాలో ఎవరో ఏదో ఒక కారణం ధరితే మేము వచ్చాము, మేము ఎట్లా చెప్పగలం సార్ అని. సరే ఇప్పుడు మీకు బహిరంగంగా ప్రకటిస్తున్నా, ఇతను
యాక్చువల్గా నేరం చేయలేదు. సైతాన్ అతను పట్టి అతన్ని నేరస్తునిగా చేసి జైలుకి తీసుకొచ్చింది. ఆ ప్రార్థన ద్వారా అది బయటపడితే చూడండి అయ్యా అన్న. అప్పుడు ప్రార్థన అయిన తర్వాత చేయబెట్టి ప్రార్థన చేస్తే 4 పట్టుకున్నారు అతన్ని. చెప్పు ఎందుకు పట్టిన? ఇతను చంపి నేను తీసుకుపోతానంటది సైతాను. చెప్పు సైతానా ఎందుకు పట్టినావు అని. మేము చిన్నప్పుడే అతన్ని ఆవరించాము. మేము పెరిగే కొలది కొంతకాలానికి అతను చిన్న చిన్న దొంగతనం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాలకి ఇంటి దగ్గర ఉండకుండా ఇల్లు వదిలిపెట్టేటట్టుగా చేశాము. ఇట్లా ఒక దగ్గర ఇంటికి పోయి అమ్మ కొద్దిగా దాహం వేస్తుంది నీళ్ళు అడిగితే వాళ్ళు నీళ్ళు ఇచ్చారు. అబ్బాయి వైపు వైఖరిగా చూస్తూ ఉన్నారు. బాబు నీకు ఎవరైనా ఉన్నారా మీకు బ్యాక్గ్రౌండ్? ఎవరు లేరమ్మా. బాబు మాకు కూడా పిల్లలు లేరు, మాకు కొడుకుగా మేము జాక్కుంటామ్మా, మా దగ్గర ఉండు బాబు అని. ఆ విధంగా వాళ్ళంతా శ్రద్ధగా పెంచుతూ చేస్తూ ఉన్నప్పుడు 19 సంవత్సరాల వయసు వచ్చేలాక పెంచుకున్న తల్లిని రేప్ చేయించిండు ఆ సైతాను. తర్వాత జైలుకి రావడం మొదలుపెట్టింది, కేసు పెట్టి. ఇప్పుడు ఈ కార్యం జరగడం వల్ల వినేవారికి ఎలాగుంటుంది మీరు చెప్పండి. ప్రాక్టికల్గా జరిగింది కదా. ఇప్పుడు ఆ స్టోరీ అంతా అతను చెప్పముందు మీరు చెప్పేశారా? స్టార్టింగ్ లో చెప్పాను కదండి. మనం అది ఒట్టిదని అంటే నల్లదంతరు కదా ఆడ. కాబట్టి దేవుడు తన కార్యాలు జరిగేటప్పుడు ఎవడు ఆపలేడండి. చివరికి అబ్బాయి ఏమైందండి స్టోరీ? అదే విడుదల అయిపోయింది. బాగా రాదని గద్దించిన వెళ్ళిపోయింది. ఒకసారి వాక్యం చెప్తున్నా నేను, అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేయించినాం చెంచలగూడలో. అందరు ఎవరెవరు ఉన్నాయో సమస్యలు వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక వ్యక్తి మాత్రము తన స్నేహితుని కోసము తాను నేరం చేయకపోయినా తన స్నేహితుని నేరాన్ని తను ఒప్పుకొని జైలుకి వచ్చాడు. అతను పిలిపించి నువ్వు ప్రార్థన చేయన్నాడు. ఇట్లా 100 మంది ఉన్నారాడ. బాబు మీలో ఒక వ్యక్తి ఉన్నాడు, తను చేయలేదు, తన స్నేహితుని కోసం కేసు ఒప్పుకొని వచ్చినాడు. దయచేసి రమ్మాయి ప్రార్థన చేయించుకో. ఒక్కడే వచ్చాడు అందరిలో, అంతమందిలో ఒక్కడే వచ్చాడు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? కానీ ఇది ఆశ్చర్యం. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం అవుతుందండి. దేవుని కార్యము ఎన్నో జరిగినాయండి. అట్లా ఇప్పుడు ఒకటే గారు, ఇప్పుడు మనలో వింటున్న వాళ్ళు కూడా చాలా మంది మన క్రైస్తవులు అనబడిన వారు కూడా అవి లేదు మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు కదా, ఎలా మాట్లాడతారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అలా. ఇప్పుడు మన పేదరు గారు పరవశురై ఆ సముద్ర తీరాన ఇంటి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశుడై కొన్ని దర్శనాలు కంటారు, అదొకటి. అదే టైంలో కొర్నేలి గారికి ఏమో దర్శనం వస్తుంది. దర్శనంలో పట్టపగలు ఒక దేవదూత మాట్లాడుతుంది, అదొక దర్శనం. ఇప్పుడు మీకు ఏ విధంగా కలిగేది? అది ఆ స్పిరిట్ లో దేవుడు తెలియజేసినప్పుడే ఆ మాటలు నాకు అర్థమవుతాయి. అన్ని టైంలో అర్థం కాదు. అంతమందికి ప్రేయర్ చేసినా కూడా ప్రతి ఒక్కరు దాంట్లో బలహీనతలు బయటపడతాయి. ఇక వాళ్ళు కాదని లేరు. ఒకరోజు మేము ఇంటింటి సువార్త పత్రిక పంచేటప్పుడు ఒక ఇంటికి పోతే అందరికి పంచాము. గ్రామంలో చిత్తూరు జిల్లాలో ఆయన మూలుగుతున్నాడు. ఇప్పుడు మనము మాట్లాడలేము, చేయలేము, ఏం చెప్పి వినేటట్లు లేడు ఆయన. ప్రార్థన చేసిన, ప్రభువా ఇతను లేవాలి, ఎట్లయినా లేచి సాక్ష్యం ఇవ్వాలి. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి ఏం అయ్యగారు ఏంటిది అని మేము ప్రార్థన చేసినాం, దేవుడు కార్యం చేస్తాడు, మేము అన్ని గ్రామాలు తిరుక్కొని మరలా మీ దగ్గరికి వస్తాము, అప్పుడు దేవుని మాటలు చెప్తాము అని. మేము ఎప్పుడు ప్రార్థన చేసిపోయినా రాత్రికి సాయంకాలం కల్లా బాగా అయిపోయింది. ఆయన లేచి నిలబడ్డాడు. 2 సంవత్సరాలు లేవలేను పడకల నుండి. ఇంకొక దగ్గర ఏమైపోయింది, చిత్తూరు జిల్లాలో కుప్పం ఏరియా, అది అంత దూరం విలేజ్కి పోయినాం, అది వదిలిపెట్టేశారు. ఒక చిన్నపిల్లవాడు మాతో కూడా తిరిగాడు. తిరిగిన తర్వాత సాయంకాలం అయిపోయింది, రాత్రిగా వస్తుంది. అంకుల్ మీరు రాత్రి ఆడ ఉంటారు అంకుల్ అని. మాకే తెలియదు బాబు అని. ఉండండి అంకుల్ నేను మాట్లాడేస్తే వాళ్ళ అమ్మకి చెప్పి అంకుల్ వాళ్ళు వచ్చారు, పడుకోదానికి స్థలం ఏమని. ఆ పడుకోమన్నయ్యా అని వాళ్ళు కొట్టు పెట్టుకున్నారు. మేము బయటికి పోయి రేఖాంతంగా వెళ్ళి ప్రార్థన చేసిన ఇంకొక బ్రదర్ నాతో ఉన్నాయి. ప్రభా ఈ ఊర్లో మేము ఉన్నాము, ఒక అద్భుతం జరిగించి సువార్త వినేటట్లు చేయని ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత అట్లా రిలాక్స్ అయినప్పుడు ఆ అమ్మగారు, అయ్యా మీకోసము మీరు కూడా భోజనం చేయండి మాతో పాటు. అమ్మా వద్దమ్మా, మాకు ఉండడానికి స్థలం ఇచ్చి అదే సంతోషమ్మా, మీరు మీ ఇబ్బంది పడకూడదు. లేదయ్యా మీరు తినాలని. సరే వాళ్ళ ప్రేమను కాదనక మేము భోజనం చేసి పడుకున్నాం. బాగా ఆయన మేము భోజనం చేసేటప్పుడు అడిగింది, అసలు ఇంత కష్టపడి పత్రికలు పంచుతున్నారా, ఏంటిది విశేషం అని. యేసు ప్రభు వారమ్మా దేవుడే మానవ రూపంలో లోకానికి వచ్చాడు. మనుషులందరూ కూడా గొర్రెల వల్ల తప్పిపోయినారు, పాపకోపంలో ఉన్నారు. మనం బ్రతికేది ఎంతకాలం మనకే తెలియదు. అప్పుడు మరణించిన వ్యక్తి తన పాపం తీసుకుని వెళ్ళకూడదు కదమ్మా, అది వదిలిపెట్టాలా, దాని మార్గం ఉండాలా, పరిహారం కలగాల. దానికి కూడా యేసు వారు శిలువలో బలియాగమైనాడు. ఆయన రక్తధారల ద్వారా పాపికి విమోచనము, విడుదల కలుగుతుంది, పరిహారం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుందమ్మా. మన చనిపోతే మోక్షానికి పోతామ్మా. యేసు ప్రభువును నేనే మార్గం సత్యము జీవమునైనా నా ద్వారా తప్ప ఎవడు పరలోకం చేరాడు అన్నాడు. ఈ సత్యాన్ని లోకం చెప్పాలమ్మా అని చెప్పిన తర్వాత యేసు ప్రభు అద్భుతాలు కూడా చేశాడమ్మా, చాలా మందిని చెప్పారు. ఆమె భర్త భోజనానికి వచ్చాడు. ఈమె వడ్డిస్తూ
మేము చెప్పిన బోధ ఆయనకు చెప్తా ఉంది. ఆయన వచ్చాడు, ఏమయ్యా లే బయటికి రా, లే ఏమైందబ్బా, ముందు లేండయా లే, మంచి నిద్రలో ఉన్నామండి మేము, దగ్గర 12 దాటిపోయింది. నాతో రండి అని చెప్పి సందులు గందులు అంతా తిప్పి ఒక పేషెంట్ లెవెల్ లెక్క ఉన్నాడు. మరి యేసు ప్రభు ఇంతమంది ప్రార్థన చేసి బాగైనాను కదా, మీరు ప్రార్థన చేయండి, మరి లేపండి ప్రార్థన చేసి. నా చేతిలో ఏముందయా, దేవుని ప్రార్థన చేద్దాము, కానీ ఒక షరతు మీకు, ఈ రాత్రి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇల్లంతా నింపాలా మీరన్న. అందరు నింపేశారు, జనం వచ్చేసారు, కూర్చున్నారు. అందరూ చూడాలయ్యా దేవుని కార్యము, నువ్వు ఒక్కడే చూస్తే ఏం లాభం, ఇది బాగానే ఉంది అనుకున్నాను. వాళ్ళు పోయి ఇంటింటికి పోయి లేపి అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవుని వాక్యం చెప్పి, దేవుడు సజీవుడైన దేవుడు, సర్వశక్తుల దేవుడు, ఆయన చనిపోయిన వాడిని బ్రతికించిన వాడు, పక్షవాతం కలిగిన వాడిని బాగు చేసినటువంటి వాడు, ఆ గొప్ప దేవుడు అయ్యా. ఆయన దృష్టికి ఇది అంతటా నేను ప్రే చేసినాం. ఇక అందరూ వెళ్ళిపోయినరు. మళ్ళా తెల్లవారుతుంది, వచ్చి పటామని కొట్టిండు కాళ్ళకు, చేతితో కొట్టి, లేండి, అరే ప్రార్థన చేసినాం, ఏమైనా అయిందా, ఏం కథ, మేమిద్దరం ఒకరి ముఖాలు చూసుకొని సరే పోదాం పాయా అని చెప్పి బంధువులు అంతా తిప్పుకొని అడిగి వచ్చి, చూడయా మీరు రాత్రి ప్రార్థన చేసిండు, ఆయన లేచినాడయా, చూడు ఉన్నాడు, బాగా అయిపోయాడు. మమ్మల్ని వదిలిపెట్టేది వాళ్ళు, పొద్దున్నే వాళ్ళు టిఫిన్ అన్ని చేసి తినబెట్టి, ఉండండి ఈ రోజుందా మాకు చెప్పండి, దేవుని మాటలు వింటాము. సేవా జీవితంలో ఎన్నో జరిగినాయి. ఇప్పుడున్న సేవకులకే కానీ విశ్వాసులకి ఆత్మీయులకి ఒక 4 మంచి విషయం చెప్పండి, వాళ్ళకి ఒక మాట చెప్పండి. అంటే దేవుడు అండి ఆయన సేవకులను ఎప్పుడు విడవడండి. నీతిమంతుడు విడవబడ్డ కానీ వారి సంతాన బిడ్డని చూచి ఉండలేదు అంటాడు. కానీ దేవుని ఆశీర్వాదం వారి కుటుంబ పిల్లలకు ఉంటుంది. కానీ అన్నిటికీ దేవుని మీద ఆధారపడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చాలా సంతోషమయ్య గారు, మంచి ఆత్మీయమైన విషయాలు పంచుకున్నారు. ఎవరైతే క్షణికావేశంలో మరి తప్పు చేసి ఖైదీలుగా అనిపిస్తున్నారు, వాళ్ళ అనేక మందిని దేవుని వైపుగా తిప్పి మంచి మార్గంలో వారు నడవటానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు. మీ సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే మీకు వారి కోసం ప్రార్థించండి. చేస్తాం. చాలా సంతోషమయ్య గారు, వందనాలు.